ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ఆశలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే అద్భుతం. ఈ పాట అంటే కన్నడ రాగం అది. కన్నడ. నేను రాగం చేయలేదు, అందుకే చెప్తున్నాను. మళ్ళీ వచ్చిందంటే బా. నాన్నగారు అడిగారు, నువ్వు ఎలా చేయగలిగావు ఈ పాట, ఏమన్నా విన్నావా, ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నావా? లేదు నాన్నగారు, ఆ సిచ్యువేషన్ చెప్పారు నాకు. ఏం రత్న గారు సినిమాది, పెద్దరికం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఇద్దరు ఫ్యామిలీస్లో రైవలరీ ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఆడియన్స్ ఫీల్ ఉండాలి, ఏంటి వీళ్ళు ఇంత రైవలరీ, కొట్టుకొని చంపుకోవటం ఏంటిది అన్న ఒక ఫీల్ ఉన్న పాట అది. సిచ్యువేషనల్ సాంగ్. సిచ్యువేషను. నేను ట్యూన్ ఇచ్చాను, నా ట్యూన్ కన్నా భువనచంద్ర ఇచ్చిన పదాలు చూడండి, కలకాలం చిరకాలం మిగిలిపోయే పాట రాశాడు. గొప్పగా రాశాడు. సాహిత్యం రాశాడు. ఆ సాహిత్యం ఎంత బాగుందో, సంగీతం నేను చెప్పే సంగీతానికి 2 మార్కులు ఎక్కువ వేస్తాను సార్ నేను. అలాగే జేసుదాస్ గారు వాయిస్ ఒకటి, ఆ పాటకి కలవటం ఎంత ఫీల్ ఇచ్చిందో అసలు థియేటర్ మొత్తం నేను ఆ పాట వచ్చినప్పుడు చూశాను నేను. ఆ పాట వచ్చిన మిగతా అంతా బీటు మెలడీ ఉంటాయి, ఇది రాగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది, స్కేల్ మారిపోతుంది. అసలు ఆ సినిమాకే మెయిన్ సబ్జెక్ట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఈ పాట. ఒక్క పాట చాలండి సినిమా పాట, కరెక్ట్గా కూర్చోవాలి పాట. అవును, అది మెయిన్గా డైరెక్టర్స్ చెప్పే విధానం బట్టి, సబ్జెక్ట్ని బట్టి ఉంటుందండి.